గర్ల్స్ అన్నమాట. గర్ల్స్ లైక్ దిస్. ఇంకేమిచ్చినావు నాకు? ఇన్ని చాక్లెట్స్ ఫుల్ ఇష్టం. Happy birthday to you, Pinny. Hello guys, welcome to my YouTube channel. Already thumbnail చూసుంటారు కదా. It's my 25th birthday అన్నమాట. సో హాఫ్ సెంచరీకి ఇంకా హాఫ్ అన్నమాట. సో ఇవాళ మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటో, నేను ఎక్కడికి వెళ్తా. సో ఫస్ట్ అయితే జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చాను. జస్ట్ 2 minutesలో అయితే క్లోజ్ అయిపోతున్నాయి. సో వి గాట్ దర్శనం అన్నమాట. సో నెక్స్ట్ మేము మినీ టీటీడీ వెళ్దాం అనుకుంటున్నాం. సో ఆ దర్శనం అయితే తెలీదు. సో చూసేద్దాం, లెట్స్ గో. యాక్చువల్గా ఎగ్జాక్ట్ టైంకి వచ్చినాం అనమాట. 12కి జస్ట్ మిస్ క్లోజ్ అయిపోతున్నాయి. కానీ ఇంకా లాస్ట్కి అయితే దర్శనం అయిపోయింది. చాలా పీస్ఫుల్ ఉండే అనమాట టెంపుల్. దానికంటే ముందు రోజే జన్మాష్టమి అయ్యింది. సో ఇంకా చాలా అంటే క్రౌడ్ కూడా చాలానే ఉన్నారు ట్యూస్డే ఉన్నా కూడా. అండ్ మేము ఫొటోస్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటే వర్షం పడుతూనే ఉండే అనమాట. ఇంకా మళ్ళీ ఇంకా టైం అవుతుంది అని చెప్పి ఇంకా మేము మినీ టీటీడీకి స్టార్ట్ అయిపోయినాం. అండ్ మళ్ళీ అక్కడ కూడా క్లోజ్ అయిపోయింది అనుకో, మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు, అరే క్లోజ్ అయిపోయింది అని చెప్పి. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ ఇంకా ఒక్కసారి కూడా వెళ్ళలే అనమాట. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అన్నట్టు అనుకున్నా. సో ఇంకా ఫైనల్గా అయితే ఇవాళ అయింది అనమాట. అండ్ ముందే నేను టైమింగ్ చూసిన ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అని. సో యాక్చువల్గా 1కి ఉండే. సో ఇంకా అప్పటికి రీచ్ అయిపోతాం. జస్ట్ 2 kilometers డిస్టెన్సే కదా. సో రీచ్ అయిపోతాం అన్నట్టు ఇంక వెళ్ళిపోయినాం. సో దర్శనం అయ్యింది. అండ్ అక్కడ కొబ్బరికాయ, సో బర్త్డే కదా కొంచెం ట్రెడిషన్ అట్లా అని. సో అక్కడనే కొబ్బరికాయ అండ్ అవన్నీ దేవుడికి పెట్టే ఫ్లవర్స్ అవన్నీ ఉండే అనమాట. సో కొంచెం అలా కొబ్బరికాయ కొట్టా అనమాట. అండ్ దర్శనం అర్చన టికెట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా లోపలికి వరకు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా నిజంగా తిరుమలలో గాడ్ చూసినట్టు ఆ వైబ్ వచ్చింది అంతా. అండ్ టెంపుల్లో కలర్స్ కూడా సమ్ పీస్ఫుల్ అలా చాలా బాగా అనిపించింది, చాలా డిజైనింగ్ అట్లా. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే అన్నదానం కూడా చేస్తుండే అక్కడ. సో ఫైనల్గా మడ్ బ్రిక్ కిచెన్ అండ్ బార్ అనమాట. సో ఆ బార్ ఇంక్లూడ్ చేయొద్దు. సో ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఆల్రెడీ నేను టేబుల్ బుక్ చేశాను నిన్ననే. పబ్లో బొట్టు పెట్టుకొని ఇట్లా పద్ధతిగా గర్ల్స్ అన్నమాట. గర్ల్స్ లైక్ దిస్. సో ఇది రెస్టారెంట్ అండ్ పబ్ టైప్ కదా. సో ఎక్కడ కూర్చున్నా వాళ్ళు సర్వీస్ చేస్తారు. సో మేము కొంచెం వైబ్ అలా మ్యూజిక్ ఉండాలి అనుకొని ఇంకా లోపలనే కూర్చున్నాం అనమాట. అండ్ దిక్కడానికి అండ్ బయట కూడా అంటే రెస్టారెంట్ అనమాట. లోపల పబ్ టైప్ క్లబ్ అలా ఉంది. ఫొటోస్ తీయడానికి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఉయ్యాలలు కూడా ఉన్నాయి. అసలు మేము ఈరోజు వచ్చినప్పుడు అయితే టోటల్ ఎంటీ. రిలాక్స్ అవుతుంది అఖిల.
సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు హెడ్డింగ్ టువర్డ్స్ హోమ్ అనమాట. ఏం సర్ప్రైజ్ ఇస్తారు అని చెప్పి. సో మా విరాజ్ అయితే వెయిట్ చేస్తుండొచ్చు. ఏంటి కాదండి సర్ప్రైజా నాకు? థ్యాంక్ యూ లడ్డు విరాజ్. ఇంకేమిచ్చినావు నాకు? ఇన్ని చాక్లెట్స్ పిన్నికి? ఇన్ని చాక్లెట్స్ మొత్తం నాకే ఇయ్య నీకేమి ఇవన్నీ తీసుకుంటావా? నాకు మరి అది కూడా సర్ప్రైజా? ఇది కూడా సర్ప్రైజా? అదే సర్ప్రైజ్. ఇదేంటిది? ఏంటిది? పర్ఫ్యూమా? చెప్పు. హగ్ మీ. పర్ఫ్యూమా నువ్వే కొన్నావా నా కోసం? మరి ఎవరు కొన్నారు? అమ్మ కొన్నదా? నువ్వేమి ఇచ్చినావు గిఫ్ట్ నాకు? చాక్లెట్స్ చూపించినావా? చూడు ఎంత బాగుంది. చిన్న బుడ్డ ఉంది కదా, బాగుంది కదా. కొడుకున్నామా ఈ గొడ్డలు కొంచెం కళ్ళకు కొట్టుకోరే చిట్టిదానా. చూడు స్మెల్ వస్తుంది. సో బర్త్డే అని చెప్పి మా మమ్మీ బార్బిక్యూనేషన్ వద్దన్నదని బార్బిక్యూనేషన్ ఇంటికి తీసుకొని వచ్చినాం అనమాట. సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఈ బార్బిక్యూనేషన్ బాక్స్లో చూద్దాం. స్టార్ట్. ఓకే. సో యాక్చువల్గా బ్రౌనీ కూడా దీంట్లోనే ఉండనమాట. అందుకని మేము కేక్ ఆర్డర్ చేసుకోలేదు. మళ్ళా ఇంత తిన్నాక పట్టదు కదా. పడుతుందా నీకు? బ్రౌనీ చేసుకుందామా? కేక్ ఆర్డర్ పెట్టుకుందామా? ఏమొద్దా? ఇవే తిందామా? అంతేనా? చాలా? నీకు ఇంకేమొద్దా? ఇంత పెద్ద కేక్ వండుకుంటుంది. నువ్వు ఆర్డర్ చేసినావా నా కోసం? చిక్ ఇంకో మొత్తం అంటే ఇవి సలాడ్స్ అనుకుంటా. ఇక్కడ జరుగు నాన్న, మనం ఇక్కడ పెడదాం. ఇవన్నీ ఓపెన్ చేద్దాం ఆగు. ఇవన్నీ నాకు తెలిసి సలాడ్స్ అని చెప్పి ఉండే అనమాట ప్యాక్లో. ఆ సలాడ్స్ అనుకుంటా ఇవన్నీ 5. తర్వాత ఇవేంది? స్పూన్సా? ఓకే ఇవి స్పూన్స్. అండ్ తర్వాత అసలు ఇవన్నీ మొత్తం ఇటు ప్యాక్ చేసేయండు, ఏం కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు బార్బీకి పోతే పర్ హెడ్ ఎంత అని ఉంటుంది కదా. సో ఇట్లా బార్బిక్యూనేషన్ బాక్స్ చేసుకుంటే అన్నీ తినేయచ్చు. మ్యాక్సిమం సరిపోతాయి అనుకుంటా అన్నీ. ఇదైతే రోటీస్. ఇంకేమున్నాయి? ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఇది బిర్యానీ. స్మెల్ వస్తుంది. ఇది కర్రీస్ అనుకుంటా ఇవన్నీ లాస్ట్వి. ఇది ఏముంటుంది చెప్పు? డెజర్ట్స్ అనుకుంటా. క్యారెటా? అవన్నీ పైన వచ్చేసినాయి రాజ్. ఎన్ని ఉన్నాయిరా? ఇంకా ఉన్నాయిరా. ఓవర్ లాస్ట్కి. ఇదేంటిది? యూబిఎస్ బై బార్బిక్యూనేషన్ అన్నమాట. ఓపెన్ చేద్దాం మా పిన్ని. ఓకే ఫస్ట్ ఇట్లా పెట్టుకుందాం సైడ్కి. అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ దీంట్లో ఏముంటుంది చెప్పు? గెస్ చేయి. బిర్యానీయా? నేను కూడా బిర్యానీ. చూద్దాం. బిర్యానీ. ఇట్స్ బిర్యానీ. కరెక్ట్ గెస్ చేసినాం కదా. ఓకే ఇది క్లోజ్ చేసేద్దాం. సైడ్కి పెడదాం. దీంట్లో ఏముంటుంది చెప్పు? క్యాప్సికమా? నీకు తెలుసా అది క్యాప్సికమ్ అని? పన్నీర్ అనుకుంటా విరాజ్. సమ్ ఏదో గ్రేవీ ఉంది. సమ్ గ్రేవీ. ఇవన్నీ పేపర్ దాంట్లో అట్లాంటి దాంట్లో పెట్టిండు. అట్లయితే నీట్ అండ్ అట్లా ఉంటుంది అని చెప్పి ప్లాస్టిక్ యూజ్ చేయలేదు. దీంట్లో ఇది కూడా పన్నీర్ కర్రీ. ఇది కూడా 4 ఉంటాయి అనుకుంటా. ఇది కూడా కర్రీ. ఇది కూడా తీసేద్దాం. ఓకే
కాదు మరి ఇంకేది ఉంటుంది నో విరాజ్ ఇది కూడా కర్రీరా ఇది సంథింగ్ ఇదో క్యాప్సికమ్ స్మెల్ వస్తుంది టేస్ట్ ఓకే ఇదేముంటుంది ఇది పన్నీర్ కాదు ఇది కూడా కర్రీ అనుకుంటారు నాకు తెలిసి ఇది కూడా కర్రీ ఎన్ని కర్రీస్ మొత్తం ఎన్ని కర్రీస్ అయినాయి 1 2 3 4 కర్రీస్ వచ్చినాయి ఒక్క దాంట్లో ఇదేముంటుంది చెప్పు గెస్ కొండేంద్ర పన్నీర్ టీకా ఇట్స్ పన్నీర్ టీకా అంటే స్టార్టర్స్ అవన్నీ పీసెస్ లాగా చెప్పిండు అనమాట సో పీసెస్ లాగానే ఇచ్చిండు చూడండి లిల్లీ జామున్ తింటావా జామ్ ఓకే స్వీట్ 1 ఒక డెజర్ట్ వచ్చింది ఇవన్నీ చట్నీస్ అనుకుంటా ఇది పన్నీర్ టిక్కాకి లాస్ట్కి పెట్టేద్దాం ఇది కూడా చట్నీ లాస్ట్కి చూద్దాం వెయిట్ విల్ ఓపెన్ వెయిట్ బ్రౌనీ ఇదే కట్ చేస్తాను నేను ఇప్పుడు కట్ చేసేటప్పుడు మనం పెడతా ఓకే ఇదేంది ఆ చట్నీ చూస్తా పడిపోతుంది ఒక్క నిమిషం ఇవన్నీ చూసినాక చూద్దాం ఆ చట్నీ కదా వేరే ఐటమ్స్ ఏమొచ్చినా చూద్దాం అన్నీ ఇది హల్వా టేస్ట్ చేస్తాం బాగుందా సూపరా హల్వా అండ్ ఇదేముంటుంది గెస్ చేయి పైనాపిల్ టిక్కా పైనాపిల్ టిక్కా వాటర్ మిలన్ ఉండదు బార్బిక్యూలో ఓన్లీ పైనాపిల్ ఉంటుంది నేను చూడలే విరాజ్ ఎప్పుడు వాటర్ మిలన్ది ఇది ఏముంటుంది గెస్ ఇది వెజ్ రోల్స్ అంటే ఇది ఒక స్టార్టర్ సెకండ్ స్టార్టర్ ఇది తినిపియాలా తింటావా నీకు ఇష్టమా ఫుల్ ఇష్టమా ఇష్టం నెక్స్ట్ ఇది కూడా స్టార్టర్ అనుకుంటా విరాజ్ ఇట్లున్నాయి అన్ని స్టార్టర్స్ పెట్టినాడు ఇట్లాంటి టైప్స్ ఆఫ్ బాక్సెస్లో అన్నిట్లో స్టార్టర్స్ పెట్టిండు మనం బార్బిక్యూలో పోయినాం గుర్తుందా నీకు గుర్తుంది ఎప్పుడు పోయినాం న్యూ ఇయర్కి వెళ్ళినాం కదా స్టార్టర్స్ చూద్దాం క్యారెట్ కీరా ఓ మై గాడ్ ఏదో పెట్టిండు అనుకున్నా ఏదో మిరపకాయరా ఏదో లెమన్ అవన్నీ ఎందుకు పట్టుకున్నా క్యారెట్ కీరా తిను దిస్ హెల్దీ సమ్ చట్నీ ఉంటుంది అనుకుంటా మయోనైజ్ అది వెజ్ రోల్కి విరాజ్ వెజ్ రోల్కి ఉంటుంది కదా మయోనైజ్ అది స్ప్రింగ్ రోల్స్ కార్న్ మేము క్రిస్పీ కార్న్ వస్తుంది అనుకుంటే వాడు ఇట్లా ఇచ్చిండు ఇది చూపియాలా కళ్ళు మూసుకో చూపిస్తా చా ఒక్క టిష్యూ ఒక్క స్పూన్కి ఇంత గెటప్ ఇది ఫోక్ ఇదేమో స్పూన్స్ అనుకుంటా ఇది కూడా ఫోకేరా ఫోక్ 2 ఇచ్చింది స్పూన్స్ ఇవ్వలేదు అంటే ఇది స్టైల్ అనమాట ఇలా పెట్టుకోవాలి సో ఇవన్నీ ఐటమ్స్ అన్నమాట అంటే మేము అన్ని ఐటమ్స్ అట్లా తీసుకోవడం బదులు ఇట్లా బాక్స్ చేసుకుంటే అన్నీ కొంచెం తినవచ్చు కదా సో ఇట్లా చేసుకున్నాం అనమాట మీరు కూడా ఇలా బర్త్డేస్ అట్లా ఏమైనా అయినాయి అనుకో చేసుకుంటే బెస్ట్ అన్ని ఐటమ్స్ తిన్నట్టు ఉంటుంది అనమాట మా విరాజ్ ఆగుతలేడు సో బ్రౌనీ కట్ చేసాక వి విల్ హ్యావ్ డిన్నర్ హ్యాపీ బర్త్డే టు యు పిన్ని ఫస్ట్ టైం అసలు 5 years లో విరాజ్ హ్యాపీ బర్త్డే టు యు పిన్ని అంటున్నాడు ఛాలెంజ్ పిన్ని అన్న ఛాలెంజ్ పిన్నియా
లవ్ యూ విరాజ్. పిన్నికి తినిపివా? ఓన్లీ చిన్న బైట్, ఓన్లీ 1 బైట్. ఓకే బాగుందా? సో ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయి అన్నమాట. అయినాయా? కేక్ కట్ చేసినామా? విరాజ్ కూడా నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చిండు. కేక్ అండ్ చాక్లెట్స్ చాలా ఇచ్చినావు. ఫుల్ ఇచ్చినావా? నాకే ఇచ్చేస్తావు కదా. అండ్ ఇగో ఇప్పుడు బ్రౌనీ కూడా మొత్తం ఇన్ని సర్ప్రైజ్ ఇచ్చినావు. నీ బర్త్డేకి నేను కూడా ఇస్తా. నాకు తిను నువ్వు కూడా. విరాజ్కి ఫుల్ ఆకలి వస్తుంది అనమాట, చాలా ఆపుకుంటున్నాడు అప్పటి నుంచి. సో ఈరోజు మా విరాజ్ చెప్తాడంట లైక్ షేర్ సబ్స్క్రైబ్. చెప్పు. నాకన్నా ఫాస్ట్ చెప్తున్నాడు వీడు. సో హియర్ గోస్ ది వ్లాగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యూ గైస్. బై.